హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేతన హాస్పిటల్, విశాఖపట్నం. ఇప్పుడు నేను ట్విన్ ప్రెగ్నెన్సీస్లో వచ్చే ఒక రేర్ కాంప్లికేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే కార్డియాక్ ట్విన్ అంటాం. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట. 18 వీక్స్ ప్రెగ్నెన్సీ టైంలో స్కాన్ చేస్తుంటే తనకి ఒక బేబీ హెల్తీగానే ఉంది, రెండో బేబీ ట్విన్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ ఉందని డయాగ్నోస్ అయింది. సో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ తోటి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అది ఏకార్డియాక్ ట్విన్ అని కన్ఫర్మ్ అయిందనమాట. సో ఈరోజు ఆ బేబీని అబార్ట్ చేసేసాము. ఆ స్పెసిమెన్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. సో మీకు తెలుసు కదా! ట్విన్ ప్రెగ్నెన్సీలో మోనోకోరియానిక్ ట్విన్స్ అని, డైకోరియానిక్ ట్విన్స్ అని ఉంటాయి. సో మోనోకోరియానిక్ ట్విన్స్ అంటే ఈ విధంగా ప్లజెంటా ఒక్కటే ఉంటుందనమాట. సో 2 ట్విన్స్‌కి కూడా ఈ ప్లజెంటానే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సప్లై చేస్తూ ఉంటది. అదే డైకోరియానిక్ ట్విన్స్ అంటే 2 బేబీస్‌కి 2 డిఫరెంట్ మాయల నుండి బ్లడ్ సప్లై అనేది జరుగుతూ ఉంటది. సో ఈ ప్రెగ్నెంట్ లేడీకి ఏంటంటే మోనోకోరియానిక్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంది. అంటే ఈ విధంగా మాయ ఒకటే ఉంది. అండ్ 2 ట్విన్స్ ఉన్నాయి. చూసారా ఈ ట్విన్స్‌లో ఎంత వేరియేషన్ ఉందో. సో ఒక బేబీనేమో కంప్లీట్‌గా హెల్తీగా ఉంది. అవయవాలన్నీ బానే ఏర్పడున్నాయి. అండ్ అంబ్లికల్ కార్డ్ కనెక్షన్ మాయకుందనమాట. సో రెండో బేబీ చూసారా? జస్ట్ ఓన్లీ పొట్ట ఫార్మ్ అయింది. లెగ్స్ ఫార్మ్ అయ్యాయి. అండ్ కార్డ్ ద్వారా మాయకి కనెక్షన్ అనేది తెలుస్తుంది. సో ఈ బేబీని కార్డియాక్ ట్విన్ అంటాం. అదే ఈ బేబీని పంప్ ట్విన్ అంటాం. సో ప్రాబ్లమ్ ఏంటి అంటే మోనోకోరియానిక్ ట్విన్స్‌లో ఒక్కొక్కసారి 2 బేబీస్‌కి మధ్యలో బ్లడ్ వెసెల్స్ ఉంటాయి కదా! సో అవి అబ్నార్మల్‌గా కనెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో అట్లా కనెక్ట్ అయినప్పుడు హెల్తీగా ఉన్న బేబీ నుంచి ఆక్సిజన్ సరిగ్గా లేని బ్లడ్ కార్డియాక్ ట్విన్‌కి అనేది వెళ్తూ ఉంటది. సో ఆ ఆక్సిజన్ సరిగ్గా లేని బ్లడ్ వల్ల ఈ బేబీలో పై పార్ట్ అంతా కూడా డెవలప్‌మెంట్ అనేది ఆగిపోతుందన్నమాట. సో ఆ విధంగా ఓన్లీ ఈ కింద లోవర్ పార్ట్ ఒక్కటి మాత్రమే డెవలప్ అవుతూ ఉంటాయి. సో మీకందరికి అనిపించొచ్చు కదా! ఈ బేబీ హెల్తీగా ఉంది. అయినా కూడా ఎందుకు అబార్ట్ చేసేసారు అని. ఈ బేబీ హెల్తీగా ఇప్పుడున్నా కూడా నెలలు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ బేబీ ద్వారా వెళ్ళే బ్లడ్డే దీనికి కూడా సప్లై అవుతూ ఉంటుంది. అంటే ఒక బేబీ హార్ట్ 2 బేబీస్‌కి బ్లడ్ సప్లై అనేది సప్లై చేయాల్సొస్తుంది. ఆ విధంగా సప్లై చేయటం వల్ల బేబీ నెలలు పెరిగే కొద్దీ సో ఈ హెల్తీగా ఉన్న బేబీ హార్ట్ అనేది ఫెయిల్యూర్‌లోకి వెళ్ళటము, కొన్ని సార్లు కడుపులోనే చనిపోవటం అనేది జరుగుతూ ఉంటాయి. అందువల్ల బేబీ ఇప్పుడు హెల్తీగా ఉన్నా కూడా నెలలు పెరుగుతూ ఉంటే ప్రాబ్లమ్స్, పొట్టలో డెత్ అయ్యే ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ ప్రెగ్నెంట్ లేడీ అంటే వాళ్ళు అబార్షన్ కోసం ఆప్ట్ చేసుకున్నారు. అందువల్ల అబార్ట్ చేయాల్సొచ్చింది.